హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ ఏం చేసాం కదా. సో ఈరోజు ఇంకొక వీడియో అన్నమాట. సో బేసిక్గా ఏంటంటే, సో మనకి లాస్ట్ డే అంటే నిన్న మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ జనవరి వర్షన్ అయితే మంత్లీ అప్డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో దాంట్లో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి ఏంటి అనేది మనమైతే ఈ వీడియోలో విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో వన్ బై వన్ అంటే నేను జస్ట్ ఓవర్ వ్యూ మాత్రం వేస్తున్నాను. మీకు డీటెయిల్గా కావాలనుకుంటే సో లైక్ మనకి డాక్యుమెంటేషన్ చాలా డీటెయిల్ ఉండదు అనమాట. సో చాలా పాయింట్స్ ఉంటాయి, మీరు అక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు. బట్ షార్ట్ కట్లో ఏమేమి ఉన్నాయంటే, ఓకే ఫస్ట్ మనకి కాపీ జాబ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇంతకుముందు కూడా మనకి సో లైక్ లేక్ హౌస్, వేర్ హౌస్ కొన్ని కనెక్టర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఈ మంత్లో ఏం చేశారంటే, సో వాళ్ళు స్నో ఫ్లేక్ అండ్ అజూర్ సీక్వల్ మేనేజ్డ్ ఇన్స్టెన్స్ ఈ రెండు కనెక్టర్స్ అనేది అడిషనల్గా కాపీ జాబ్కి అయితే యాడ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, స్నో ఫ్లేక్ అండ్ అజూర్ సీక్వల్ మేనేజ్డ్ ఇన్స్టెన్స్ ఆల్రెడీ కొన్ని కనెక్టర్స్ ఉన్నాయి కదా, వాటితో పాటు ఈ రెండు కూడా మనకి ఈ మంత్లో అవైలబుల్ ఉంటాయి. సో దాని తర్వాత సో డేటా ఫ్లో జెండర్ సో మీరు అబ్జర్వ్ చేస్తే మనం సో గిట్ సపోర్ట్ అనేది ఇప్పుడు దాకా అయితే లేదనమాట. మనకేమొస్తుందంటే అన్సపోర్టెడ్ అని వస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే డేటా ఫ్లో జెంటర్ కూడా గిట్ సపోర్ట్ సిఏసిడి అనేది అవైలబుల్ ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఇది ప్రివ్యూ వర్షన్ మాత్రమే. ఓకే, అంటే ఇప్పుడే కదా రిలీజ్ చేసింది. ఏదైనా కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కానీ లేదా ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ కానీ అలాంటివి ఉంటే ఫర్దర్గా వాళ్ళు ఎన్హాన్స్ చేసి జనరల్ అవైలబిలిటీ అనేది రిలీజ్ చేస్తారు. ఓకే, సో డేటా ఫ్లో జనరల్ ఇది మేజర్ అప్డేట్ అని చెప్పాలి, ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు అనమాట ఇది. సో దాని తర్వాత మిర్రరింగ్. ఓకే, సో మనకి మిర్రరింగ్ అనేది ఐ థింక్ ఒక 5-6 మంత్స్ బ్యాక్ రిలీజ్ చేశారనమాట. ఇప్పుడు మనకి సిసిడి సపోర్ట్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి ప్రివ్యూ వర్షన్ అన్నమాట. ఓకే, మిర్రరింగ్ నౌ సపోర్ట్స్ సిఏసిడి. ఓకే, దట్స్ ఇట్, ప్రివ్యూ వర్షన్ ఓన్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఓపెన్ మిర్రరింగ్. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి మిర్రరింగ్ ఉంటుంది, ఓపెన్ మిర్రరింగ్ ఉంటుంది అనమాట. సో ఓపెన్ మిర్రరింగ్ లో చాలా డేటా సోర్సెస్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎస్ఏపి కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. మీరు చూడొచ్చు, ఎస్ఏపి ఇంక్లూడ్స్ హనా కావచ్చు, అండ్ ఎస్ఏపి ఈసిసి, సిఆర్ఎం, ఎస్ఆర్ఎం, ఎస్సిఎం, ఈడబ్ల్యూఎం ఇలా రకరకాల వర్షన్స్ అనేది మనకైతే ఓపెన్ మిర్రరింగ్ లో సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఒక పాయింట్. సో దాని తర్వాత డెల్టా కాలమ్ మ్యాపింగ్ సపోర్ట్ ఇన్ మిర్రరింగ్. ఓకే, సో మిర్రరింగ్ లో డెల్టా కాలమ్ మ్యాపింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది మీకు కావాలనుకుంటే. అండ్ మిర్రరింగ్ నా సపోర్ట్స్ రిప్లికేటింగ్ సోర్స్ స్కీమా. ఓకే, సో ఏదైతే సోర్స్ స్కీమా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల హైరార్కీస్ ఉంటాయి కదా, లైక్ డిఫరెంట్ స్కీమాస్ ఒక్కొక్క ఇప్పుడు ఒక స్కీమా నుంచి ఒక టేబుల్, ఇంకో స్కీమా నుంచి ఇంకో టేబుల్ తీసుకొచ్చాం అనుకోండి. స్కీమా లేకపోతే అది ఏ టేబుల్ ఏ స్కీమా నుంచి వచ్చిందో మనకి ఎలా తెలుస్తుంది? అలాంటప్పుడు ఏం చేస్తారంటే మిర్రరింగ్ నౌ సపోర్ట్స్ రిప్లికేటింగ్ సోర్స్ స్కీమా. ఓకే, సోర్స్ స్కీమా కూడా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇది ఒక మంచి పాయింట్. సో దాని తర్వాత సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్లో మనకి కొన్ని పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయడం జరిగింది. సో అదేంటంటే మీరు లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా తోటి మీరు టెస్టింగ్ చేస్తే మీకు ఒక ఐడియా అనేది రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది అనమాట. మీరు ట్రై చేయండి, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో దాని తర్వాత సో ఫ్యాబ్రిక్ డేటాబేస్ ఎస్క్యూఎల్ డేటాబేస్, సో దాన్ని టెనెంట్ లెవెల్లో ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ అనేది క్రియేట్ చేయడం అనమాట. అంటే మీరు డేటా అనేది సెక్యూర్గా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే మీరు ఎండ్ పాయింట్స్ అనేది సో టెనెంట్ లెవెల్లో ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ అనేది క్రియేట్ చేయడం కూడా పాసిబిలిటీ ఉంది. ఓకే, దాని తర్వాత మనకి సో ఫ్యాబ్రిక్ డేటాబేస్ లో జేసన్ సపోర్ట్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తారు అనమాట. ఐ థింక్ అది 3 months బ్యాక్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. కొత్తగా వాళ్ళు ఏం చేస్తారంటే రెండు సో చేసిన ఆబ్జెక్ట్ అగ్రిగేట్, చేసిన అరే అగ్రిగేట్స్ ఈ రెండు ఫంక్షన్స్ అనేది కూడా ప్రివ్యూ అన్నమాట ఇది. సో ఈ రెండు కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకి కొన్ని కేసెస్లో చాలా చాలా ఉపయోగపడతాయి. బట్ డీటెయిల్గా నేనైతే సపరేట్ వీడియోస్లో చేస్తానండి. ఇదేంటంటే జస్ట్ మంత్లీ అప్డేట్స్ ఓవర్ మాత్రం, అది గుర్తుంచుకోవాలి. సో దాని తర్వాత గిట్ స్టేటస్ బార్ టు ఫ్యాబ్రిక్ వేర్ హౌస్ ఆర్టిఫాక్ట్స్. ఓకే, అంటే మనకి ఫ్యాబ్రిక్ డేటా వేరస్ లో మీరు గిట్ కనెక్ట్ అయితే కింద సో ఏం బ్రాంచ్
లాస్ట్ సింక్ ఎప్పుడైంది అలానే కమిట్ ఐడి ఉంటుంది కదా అలా కాకుండా ఇది కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో అంటే మౌస్ దాని మీద క్లిక్ చేస్తే మనకి సో లింక్ వస్తుంది అలానే ఏ బ్రాంచ్ ఇలా కొంచెం అడ్వాన్స్గా అయితే చేశారనమాట సో మీకు డాక్యుమెంటేషన్లో కూడా స్క్రీన్ షాట్ ఉంటుంది ఆ స్క్రీన్ షాట్ అనేది నేను ఇక్కడ పేస్ట్ చేయలేదన్నమాట బట్ ఏంటంటే స్టేటస్ బార్ కూడా అప్డేట్ చేశారు సో దట్స్ ఆల్సో వెరీ గుడ్ అండ్ ఇక్కడ సో ఫ్యాబ్రిక్ డేటా లో ఫిల్టరింగ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట అంటే మీరు ఏదైతే లో మనకి అంటే లాస్ట్ 1 వీక్ లాస్ట్ డే లాస్ట్ 1 అవర్ ఇలా ఉంటుంది కదా అలానే ఆబ్జెక్ట్ వైజ్ సర్చింగ్ ఫిల్టరింగ్ అనేది కూడా మనకైతే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో దట్ మనకి ఎక్కువ ఆబ్జెక్ట్స్ ఉంటే అలాంటి కేసెస్లో మనకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదన్నమాట ఓకే సో దాని తర్వాత మీరు నోట్బుక్ కానీ స్పార్క్ జాబ్ అప్లికేషన్ కానీ సర్వీస్ ప్రిన్సిపల్ అకౌంట్ తోటి రన్ చేయడానికి పాసిబిలిటీ ఉంది ఓకే నోట్బుక్ ఆర్ స్పార్క్ జాబ్ డెఫినేషన్ సో వీ కెన్ ఎగ్జిక్యూట్ విత్ సర్వీస్ ప్రిన్సిపల్ అకౌంట్ దాని తర్వాత సో ఫోల్డర్ సపోర్టింగ్ గిట్ అండ్ ఆల్ అదర్ అప్డేట్స్ టు అంటే ఇక్కడ సో గిట్ తోటి కొన్ని ఫోల్డర్ లెవెల్లో చాలా అప్డేట్స్ అయితే రిలీజ్ చేశారు నేను డీటెయిల్గా అయితే ఇంట్రొడ్యూస్ చేయలేదు కానీ ఇక్కడ ఒక 5-6 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట మీరు చెక్ చేయండి సో సో దట్ మీకు ఇంకా క్లారిటీ అయితే రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అండ్ 1 లేక్లో వచ్చేసరికి మనకు 1 లేక్ కెటలాగ్ అనేది ఆప్షన్ ఉంది కదా ఇంతకుముందు రిలీజ్ చేశారు అక్కడ సెమాంటిక్ టేబుల్లో సో సెమాంటిక్ టేబుల్ ఏముంటాయి కాలమ్స్ ఉంటాయి కాలంలో ఏ కాలం ఏమో దాని డిస్క్రిప్షన్ ఏంటి అంటే డీటెయిల్గా చూడడానికి కూడా పాసిబిలిటీ ఉంది అని చెప్పడానికి అనమాట ఓకే ఏదైతే 1 లేక్ ఇంటిగ్రేషన్ ఉందో అక్కడ సెమాంటిక్ మోడల్లో టేబుల్స్ ఉంటాయి కదా ఆ టేబుల్స్లో ఈచ్ టేబుల్లో కాలమ్స్ యొక్క డిస్క్రిప్షన్ కూడా మీరు డీటెయిల్గా స్టడీ చేయడానికి పాసిబిలిటీ ఉంది అండ్ యా సో నేటివ్ ఇంజిన్ ఎగ్జిబిషన్ అనమాట సో నేటివ్ ఎగ్జిబిషన్ ఇంజిన్ సో ఇంతకుముందు ఏంటంటే నేటివ్ ఎనేబుల్ చేయాలంటే ఈ ఆప్షన్ కొంచెం డిఫికల్టీ ఉంటుంది బట్ ఏంటంటే ఐ థింక్ నిన్ననే నేను వెరిఫై చేశాను అనమాట చాలా సింప్లిఫైడ్ ఓకే సో ఇట్స్ వెరీ ఈజీ టు ఎనేబుల్ ద నేటివ్ ఎగ్జిబిషన్ ఇంజిన్ ఓకే అలానే 1.1 1.1 1.2 1.3 ఉంది కరెంట్ వర్షన్ అయితే 1.3 అండ్ సో డిఫాల్ట్ స్కీమా చేంజెస్ అనేది సో డేటా లో చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఓకే అంటే ఎవరికన్నా యూజర్స్కి స్కీమా చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు అనమాట సో ఇది ఎక్కువ కస్టమర్స్ అడిగారంట సో అఫ్ కోర్స్ డాక్యుమెంట్లో స్పెసిఫై చేశారులేండి సో ఇది ఒక ఆప్షన్ ఐ థింక్ అన్ని కవర్ చేశాను ఇంకా కొన్ని ఉన్నాయి అన్నమాట నేను మెయిన్ మాత్రమే తీసుకున్నాను కొన్ని ఉన్నాయి సో మీకు ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉందన్నమాట సో మీరైతే ఇది పవర్ ఉంటుంది అండ్ సో ఇది కూడా ఉంటుంది విత్ స్క్రీన్ షాట్ తోటి కూడా సో డీటెయిల్గా ఉంటుంది మీరు అక్కడ చూడండి సో దట్ మీకు ఖచ్చితంగా ఏమేమి ఉన్నాయి ఏంటని కూడా డీటెయిల్గా ఉంటుంది సో నేనైతే గోయింగ్ ఫార్వర్డ్ సో ఈ అప్డేట్స్ అన్ని కూడా ఇండివిజువల్గా వీడియోస్ అనేది సో ట్రై చేయడం అప్లోడ్ చేయడం ట్రై చేస్తాను ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ క్యాచ్ నెక్స్ట్ వీడియో బాయ్